ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం మా తండ్రి నీకే స్తోత్రమైన గత వారం నుంచి ఈ వారం వరకు సజీవుల నుంచి మరి ఒకసారి మిమ్మల్ని ఆరాధించడానికి సమయాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కాలను బట్టి కోట కొట్టేందుకు స్తోత్రం తండ్రి. ఇప్పటివరకు పాటలు పాట ఎందును వాక్యం చదువుట ఎందును వాక్యం చెప్పుట ఎందును అలాగే ప్రాముఖ్యమైన సమయంలోకి వెళ్తూ ఉండగా పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ నేను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే నీ యొక్క ఆరాధన జరుగుతుందో వారందరికీ నేను మీరే తొడుగు నడిపించమని సహాయం చేసిన సమస్త మహిమ గంధ ప్రభావం మీరే పొందుకోమని సదాకాలం మాకు తొడుగు నడిపించమని మరి ఒకసారి నేను ప్రార్థన చేస్తూ ఉండగా వాక్యం చెప్పనంటే నాకు పరిశుద్ధాత్మక పరిపూర్ణమైన సహాయం నాకు అందించమని అర్థిస్తూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు స్థితికి నామమున అడివేడుకున్న పరమ తండ్రి ఆమేన్. ఇక్కడ వీడియో చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు లైక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది విషయాన్ని అయితే గమనించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనమైతే వాక్యానికి వెళ్ళిపోదామండి. ఈరోజు మన యొక్క పాఠం పేరు ఏంటంటే నిత్య జీవానికి బలి అవసరమా? నిత్య జీవానికి బలి అవసరమా అని ఈ పాఠం మరి కొంచెం డెప్త్గానే ఉంటుందండి. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చాలామంది బైబిల్ని పరిశీలించుకోకుండా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ చూపలేడు కదా. అలాగే వాక్యం అనేది మనకు తెలియదు అనుకోండి, పూర్తిగా తెలియకపోతే మనం గుంటలోనికి వెళతాము. అలాగే మనం నమ్ముకొని సంఘానికి వచ్చేవారిని కూడా గుంటలోకి తీసుకెళ్ళిపోతాం. కానీ అట్లా కాకుండా మనము బైబిల్ని పరిశీలించి తెలుసుకొని దాని ప్రకారంగా చెప్పాలండి. కొంతమంది బైబిల్ మీద బురద చల్లటానికి చూస్తున్నారండి. కొన్ని టాపిక్స్ మనం అప్పుడప్పుడు ఆలోచిస్తూనే ఉంటాం. వాళ్ళు వేసిన కౌంటర్కి బైబిల్ ఏం చెబుతుందనే విషయం మీద ఆ టాపిక్కి ఈరోజు కూడా మనం ఒక టాపిక్ తీసుకున్నామండి. అదేంటంటే నిత్య జీవానికి బలి అవసరమా అనే టైటిల్ మీద తీసుకున్నామండి. కొంతమంది సహోదరులు బైబిల్ మీద బురద చల్లటం జరిగిందండి. ఎందుకంటే దేని గురించి అంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే బలి అవసరం లేదు, మీ యేసుక్రీస్తు వారే చెప్పారు బలి అవసరం లేదని. మరి మీరు ఎందుకు బలి అవసరమని చెబుతున్నారు? అసలు బలి అవసరమా లేదా? అసలు వాళ్ళు చూపించిన వచనం ఏంటి అంటే వాళ్ళు ముస్లిం సోదరులండి. ఈ యొక్క వచనాన్ని చూపించి మీ బైబిల్ అంతా తప్పే, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని అన్నారండి. బైబిల్లో తప్పులు ఉన్నాయని నిరూపించేవాడు ఇంతవరకు ఈ భూమి మీద ఎవరో పుట్టలేదండి. ఎందుకంటే అర్థం చేసుకోవడం చేతగాక చాలామంది కూడా బైబిల్ తప్పు అన్నారు. కానీ వాళ్ళు చూపించే వచనం మీకు చూపిస్తారండి. అది మనం చదివితే మనకు కూడా అట్లాగే అనిపించింది. కానీ అది ఏ సందర్భంలో చెప్పాడు ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవలసిందిగా తెలియజేస్తానండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. సరిపోద్దండి. ఇక్కడ ఎవరండి ఈ మాటలు మాట్లాడేది? యేసుక్రీస్తు వారేనండి. డైరెక్ట్గా ఆయనే చెబుతున్నాడు. ఏం చెప్తున్నాడు ఆయన? బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ. ఈ మాట ఎవరితో అన్నారు? తండ్రి అయిన దేవుడితో చెబుతున్నాడు అనమాట. కానీ మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి బలి అయిపోయారు కదా, ఇంకా బైబిల్లో మరి చెబుతారు కానీ చెయ్యరా అని క్వశ్చన్ వేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా మనం. ఇక్కడ యేసుక్రీస్తు వారే అన్నాడు బలియు అర్పణయు నీకు ఇష్టం లేదు అన్నాడు. మరి ఆయన సిలువలో బలి అయిపోయాడు. ఇదేంటి? అసలు ఏ సందర్భంలో అన్నాడు, ఎవరి గురించి అన్నాడు అని అది తెలుసుకోవాలి. అది తెలుసుకోరు వాళ్ళు. దానికి ముందేం చెప్పాడు, దాని తర్వాత ఏం చెప్పాడు? ఆయన చెప్పింది ఏ బలి గురించి, వీళ్ళు అనుకున్నది ఏ బలి. వీళ్ళు అనుకున్నది ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క బలి గురించి అనుకుంటున్నారు. కానీ చెప్పింది బలి అది కాదు. ఏ బలి ఆయన చెప్పిందంటే పాత నిబంధనలో ఉన్న
పొట్టేళ్ళు, మేకలు, కోళ్ళు, పావురాలు ఇవన్నీ కూడా బలి ఇచ్చేవాడు కదా. అది ఆయన మనస్ఫూర్తిగా ఒప్పుకోవట్లా, వద్దన్నాడు. ఆయన వద్దని చెప్పారు. కానీ ఇట్లాగా అసలు ఎందుకు వద్దన్నాడు? ఒకప్పుడు ఆయనే నాకు బలి అర్పించండి అని చెప్పాడు. మళ్ళీ ఆయనకి ఇష్టం ఉండలేదంట. ఎందుకు ఇష్టం మరి ఏంటి అసలు అనేది ఈ పాఠం మొత్తం మనకు చివరి వరకు ఆలోచిస్తే చాలా క్వశ్చన్లకి మనకి ఆన్సర్ దొరికిద్ది అనమాట. వాళ్ళకి ఆన్సర్ చెప్పిన వాళ్ళు అవుతాం, ప్లస్ మనకు కూడా తెలియాలిగా. ఇదేంటి యేసు ప్రభు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు ఏంటి? ఆయన బలి అర్పణ నువ్వు కోరలేదు అంటున్నాడు, మళ్ళీ వచ్చి మళ్ళీ సిలువలో బలి అయిపోయాడు. ఎందుకని? కారణం ఏంటి? అసలు ఏ బలి గురించి మాట్లాడాడు అక్కడ యేసుక్రీస్తు వారు అనేది మనం ఒక్కొక్కటి వచనాలు. ఇంకో విషయం ఏంటంటే ఆయన మన జగత్తి పునాది వేయబడకమునిపై మన క్రీస్తులో మన అందరిని కూడా ఏర్పరచుకోవటం జరిగిందండి. ఆ వచనం కూడా చూద్దాం. ఎఫ్ఎస్సి పత్రిక 1:4-6 రెండు కలిపి ఉంటాయి, ఒక్కసారి చదవండి. ఎఫ్ఎస్సి పత్రిక మనల్ని యేసుక్రీస్తు వారిలోనే మనల్ని అసలు ఎందుకు ఆయన ఎన్నుకోవటం జరిగిందో మనం ఇప్పుడు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలండి. ఎఫ్ఎస్సి పత్రిక 1:4-6 రెండు కలిపి ఉంటాయి చూడండి. ఇక్కడ మీకు ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకి అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తుల వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని పరిశుద్ధులము నిర్దోషమే ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. మనందరిని కూడా యేసుక్రీస్తుల వారి ద్వారాగా మన రక్షణలోనికి తీసుకురావాలని అనుకున్నాడండి దేవుడు. కానీ మరి అబ్రహాం గారు నీతిమంతుడేనా? మీకు క్వశ్చన్ వేస్తాను. అబ్రహాం గారు నీతిమంతుడేనా? ఆయన యాస్ నీతిమంతుడే. అలాగే మరి దావీదు గారు, సొలొమోన్ గారు, మోషే గారు, మరి వాళ్ళ నుంచి మనల్ని ఎందుకని రక్షించాలని అనుకోలేదు? యేసుక్రీస్తుల వారిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు మనల్ని ఆయనలోనే రక్షించాలని అనుకున్నాడు? సమాధానం చెప్పగలుగుతారా? అంటే ఆయన పుట్టుక కూడా పాపం లేదుగా ఉంది. వీళ్ళందరూ నార్మల్గా పుట్టేశారు కదా భూమి మీద. అంటే ఒక టైంలో తప్పు చేసిన బ్యాచ్ వీళ్ళందరూ. ఎస్, యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏ తప్పు చేయలేదు. కానీ అబ్రహాం గారు తప్పు చేశాడు, చిన్న తప్పులు అబ్రహాం గారు చేసిన తప్పు అంటే చెప్పగలుగుతారా? మనందరికి తెలిసిన విషయం. ఓహో ఇదేనా అనుకుంటారు. అబ్రహాం గారితో దేవుడు ఏం చేశాడు? వాగ్దానం ఇచ్చాడు. 1 సంవత్సరం లోపల నీకు పిల్లలు పడతారంటే, ఈ లోపల శారమ్మ గారి మాట ఏం చేశాడు? ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దేవుడు మాట ఇచ్చినప్పుడు ఆయన మాట మీద నిలబడాలా వద్దా? ఇప్పుడు నీ కడుపున నీ గర్భం వృద్ధురాలనే సరే వీళ్ళ అపనమ్మకం ఏంటి? నాకు ఎంత వయసు వచ్చింది, ఇంక ఈ వయసులో నాకేం పిల్లలు కలుగుతారని అపనమ్మకం వచ్చేసింది. వాగ్దానం ఇచ్చింది ఎవరు? దేవాతి దేవుడు. మరి ఆయన మాట నమ్మాలా లేదా? అబ్రహాం గారు నమ్మలేదు, శారమ్మ గారు ఆమె నమ్మలేదు. నువ్వు నాకు పిల్లలు కావాల్సిందే అని చెప్పి ఏం చేసింది? ఆయనకి ఇంకో పెళ్లి చేసింది ఆమె. మరి ఆమె చేసింది అనుకో, ఈయన చేసుకొని చిన్నపిల్ల కాడ ఈయనకి తెలియదా? వద్దు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఆయన ఖచ్చితంగా మనకు పిల్లలు ఇస్తాడని ఆగిపోవాలా లేదా పెళ్లి చేసుకోకుండా? కానీ ఏం చేశారు? ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా బొగ్గుమని తగలబడిపోవడానికి కారణం వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. ఇస్మాయిల్ సంతానం ముస్లిమ్స్ అంతా ఒక పక్క, క్రైస్తవులంతా ఒక పక్క, హిందువులు మన భారతదేశంలోనేమో ఇప్పుడు అసలు లెక్క అయితే ఇస్లాం సోదరులు మనం అంతా కలిసే ఉండాల్సింది. కానీ పడిద్దండి ఒకళ్ళంటే ఒకళ్ళకి. అసలు యేసు ప్రభు దేవుడు అంటే ఒప్పుకుంటారు వాళ్ళు, ప్రవక్తగా ఒప్పుకుంటారు కానీ దేవుడిగా ఒప్పుకోరు. దేవుడు మా అల్లా అంటారు వాళ్ళు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు మధ్యలో? అల్లా అంటే యెహోవా కాదు, మనం యెహోవా అనుకున్నాం. ఆయన మళ్ళీ యెహోవాని కూడా ఒప్పుకోరు వాళ్ళు. అది మహమ్మద్ ప్రవక్త నమ్ముతారు కానీ మరి బైబిల్ని ఒప్పుకోరు వాళ్ళు. యేసుక్రీస్తు వారు ఒప్పుకోరు అన్నమాట.
అదొక సబ్జెక్ట్. మరి ఆ సబ్జెక్ట్లోకి వెళ్తే ఇది మొత్తం పోద్ది. తర్వాత ఒకరోజు మనం అది కూడా ఆలోచిద్దాం. ఇప్పుడు చూసారా, అబ్రహాం గారిలోనూ తప్పు కనబడింది. మరి మోషే గారిలో ఏమన్నా తప్పు ఏమైనా ఉందా? మాట వినలేదు కదా బండకర్ర. ఆయన ఏం చెప్పాడు? బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ఆయన ఏం చేశాడు? కర్రతో కొట్టడం జరిగింది. అదో మిస్టేక్ చేశాడు. మరి దావీదు గారు తప్పు చేశారండి. ఆయన వేరే లేడీ వాళ్ళ ఆయన చెప్పి చేశాడు. ఊరియా భార్యని తన భార్యగా చేసుకోవడానికి ఊరియానే చంపించడం జరిగింది. మర్డర్ చేశాడు ఆయన. ఆల్రెడీ ఆయన చాలామంది పెళ్ళాలు ఉన్నారు, అప్పుడు అయినా కానీ చాలేదు ఆయనకి. ఇట్లాగా ఒక్కొక్కళ్ళు తప్పులు కనిపిస్తున్నాయి. ఇంకొక ఆయన పేరు చెబుతాను, ఆయన కూడా మరి ఎన్ని తప్పులు చేశాడో మీరు తెలుసుకోవచ్చు. సొలొమోను గారు, ఆయన 1000 మంది పెళ్ళాలేదు, తప్పు కదా? అదే 1000 మంది భార్యలు ఏంటండి అసలు? 2-3 చచ్చిపోతున్నారు ఈ రోజుల్లో. మరి 1000 మంది భార్య అంటే ఆయన రాజుగారు కాబట్టి, ఆయన ఆర్థికంగా బాగా సొమ్ము ఉంది కాబట్టి అంతమందిని మెయింటైన్ చేయగలిగాడు. కానీ వీళ్ళందరూ వీళ్ళ రక్షకుడిగా పెడితే యాక్సెప్ట్ చేస్తారు అదే మనుషులు. అందుకని ఏ పాపము లేనివాడు పుట్టుకలోను బ్రతుకులోను అన్నిటిలోనూ చివరి వరకు ఏ పాపం లేని యేసుక్రీస్తుల వారిని ఎన్నుకోవడానికి అదేనండి కారణం. అర్థమైందా? అబ్రహాం గారి కాలంలోనే అబ్రహాం గారిని మనకి రక్షకుడిగా అనుకోవచ్చు కదా, దావీదు గారిని అనుకోవచ్చుగా, లేదా ఆదాం గారి పండు తినొద్దంటేనే అక్కడే ఆయన తప్పిపోయాడు. ఆదాం గారు మొదలుకొని ఇప్పటి వరకు కూడా పుట్టిన వాళ్ళందరూ పాపములోనే పుట్టాం మనం అందరం. కానీ ఒకే ఒక ఆయన మాత్రం అసలు తల్లిదండ్రులు కలవకుండా కూడా పుట్టాడు ఆయన. మొదటి ఆదాము గారు ఆయనైతే కడపటి ఆదాము. మొదటి ఆదాంకి కడపటి ఆదాంకి డిఫరెన్స్ ఏంటి? వాళ్ళిద్దరుకున్న లక్షణాలు ఏంటి? ఇద్దరు కూడా తల్లి కడుపులో నుంచి తండ్రి వల్ల రాలేదన్నమాట. వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా వచ్చారన్నమాట. మొదటి ఆదాం గారు కూడా అంతే, తల్లి గర్భంలో నుంచి వచ్చాడు ఆయన. తల్లిదండ్రులు కలుసుకుంటూ వచ్చాడా? రాలేదు. అలాగే యేసుక్రీస్తు తల్లిదండ్రులు కలుసుకుంటూ రాలేదు, ఆయన గర్భంలో నుంచి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రావటం జరిగింది అనమాట. అందుకని యేసుక్రీస్తు వారిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఆయనలో ఇంత మచ్చ కూడా ఎవరు చూపించలేకపోయారనమాట. ప్రపంచంలో ఇక ఎవడ కూడా చూపించలేడు. ఇక అంతే అయిపోయింది. ఇక ఆయన త్వరలోనే అవి ఏదో కొంచెం నేరం మోపుతూ ఉంటారు, కానీ అవి అసలు నిలబడవు అనమాట. వాక్యం చేసిన దగ్గరికి వస్తే కూసేపట్లో 1-2 నిమిషాల్లో పనుకోబెట్టచ్చు అండి. అన్నీ తప్పని నిరూపించవచ్చు అనమాట. అందుకని యేసుక్రీస్తు వారిని దేవుడు ఎన్నుకోవటం జరిగిందనమాట. ఇంకా మనం చూడగలిగితే 1 పేతురు 1:14 ఒకసారి చూడండి. ఆయన్నే ఎన్నుకోవడానికి కారణం ఏంటో ఇక్కడ కొంచెం మనకి కొద్ది క్లారిటీ వస్తుంది. 1 పేతురు 1:14 అండి. ఆయనలోనే ఎన్నుకున్నాడు. అసలు ఆయన్నే ఎన్నుకోవడానికి కారణం ఏంటి అనేది ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మనకి. బైబిల్ టు బైబిలేనండి. మనకి ఆన్సర్ ఎవరినారా అవసరంలా. బైబిల్లోకి వెళ్తే చక్కగా దేవుడు చూపిస్తాడు. ఆయన్ని ఎందుకు ఎన్నుకున్నావు బాబు నువ్వు అంటే ఆయనే చెప్తారు. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండరని రాయబడి ఉన్నది. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, అలాగే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. అలాగే అందుకనే యేసుక్రీస్తు వారు ఒక్కడే పరిశుద్ధుడు కాబట్టి ఏ పాపం లేదు కాబట్టి అందుకని ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది. దేవుడు ఎలా ఉన్నాడంట? పాపంతో ఉన్నాడా? పరిశుద్ధుడిగా ఉన్నాడా? పరిశుద్ధుడిగా ఉన్నాడు. అందుకని మరి ఎవరైతే పరిశుద్ధతతో ఉంటారో వాళ్ళనే ఆయన ఎన్నుకోవటం జరుగుతుంది పనిలోకి. మరి ఈ బలి అర్పించాలి, ఇదంతా చేయాలంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే సూటబుల్. ఇంకెవరు కూడా కనిపించడం లేదు. ఎతికాడు ఎవరు కనపడట్లేదు. కానీ అందుకని జగత్తే పునాది వేయబడకముందు ఈయనైతే నాకు కరెక్ట్ అనుకున్నాడు ఆయన. అందుకని ఆయన సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఆదాం గారు పాపం చేశాడు. తర్వాత వీళ్ళందరూ కూడా ప్రవక్తల పెద్దలు అనుకున్నారు. వీళ్ళు ఏదో ఒక టైంలో చిన్న పొరపాటు పెద్ద పొరపాటు చేశారు, పాపాలు చేశారు. దావీదు గారు అయితే మరి యుద్ధాలు చేసి ఆయన యొక్క మందిరం కట్టడానికి కూడా ఎంతో ఉత్సాహపడ్డాడు ఆయన. దావీదు గారు ఎందుకని వద్దానండి దావీదు గారిని మందిరం కట్టడానికి కూడా? ఇప్పటికే చాలా మంది చంపారు.
యుద్ధం చేసి ఎంతోమందిని నీ చేతుల ద్వారాగా రక్తాన్ని ఒలికించావయ్యా, నీ యొక్క చేతులతో నాకు మందిరం కట్టొద్దని సొలొమోను గారి చేత కట్టించడం జరిగింది. సొలొమోను గారు యుద్ధాలు చేయలేదండి, తెలివితేనే ఆయన జయించడం జరిగింది, జ్ఞానంతో ఆయన పరిపాలించడం జరిగింది అనమాట. అందుకని సొలొమోను గారిని ఆయన్ని ఉపయోగించుకొని యెరూషలేములో బంగారపు దేవాలయం కట్టడం జరిగింది అన్నమాట. ఇంకా అసలు ఈ యొక్క పాత నిబంధనలో పాపం పోవటానికి దేవుడు కొన్ని వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగిందండి. అవి ఏంటో ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. అవి కూడా తెలుసుకుంటేనే అసలు యేసుక్రీస్తు వారి బలి అవసరమా లేదా, మనకి ఆన్సర్ రావాలి లాస్ట్కి, ఎందుకు యేసుక్రీస్తు వారు సిలువలో బలి అవ్వాల్సిన అవసరం వచ్చింది అనేది తెలుసుకుందాం. లేవీకాండము 11వ అధ్యాయం 44వ వచనం ఒకసారి చూడండి. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండవాలని మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి, అది మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి అని చెబుతున్నాడు అనమాట. ఎవరికి చెబుతున్నాడు ఇది? పాత నిబంధనలో ఉండే ఇశ్రాయేల్ జనాంగానికి చెబుతున్నాడు ఆయన. నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెబుతున్నాడు. కానీ వీళ్ళు పరిశుద్ధంగా ఉంటున్నారండి, చాలా పాపాలు చేస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి కొన్ని చెప్పడం జరిగింది. మీరు ఈ పాపం చేస్తే ఇది బలి ఇవ్వాలి, ఈ పాపం చేస్తే ఇది బలి ఇవ్వాలి అని కొన్ని సూచనలు ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏం అలవాటు అయిపోయింది అనమాట. పాపం ఆ రక్తం అన్న చూసి వీళ్ళకి బుద్ధి వచ్చిందిలే, మా వలన ఈ పక్షులు కానీ జంతువులు కానీ బలైపోతున్నాయి, మా పాపం ఆపు చేయాలని అనుకుంటా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందే రెడీ చేసుకున్నారండి. ఏదైనా పాపం చేస్తున్నామంటే 2 గోపిల్లు ఇవ్వాలనుకో, దానికి సంబంధించిన పాపం ఏ పాపం చేస్తే సరిపోద్దో చూసుకున్నారు. ఆ పాపం చేసి వచ్చి మందిరానికి వచ్చి బలి చేసి వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్పింది అక్కడ వీళ్ళు అర్థం చేసుకోలేదన్నమాట. అందుకనే అక్కడ బ్లండర్ మిస్టేక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక పాపం, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే 100 పాపాలు చేస్తున్నారు, 2 పాపాలకే ప్రాయశ్చిత్తం జరుగుతుంది, మిగతా 98 అట్లాగే పెండింగ్ ఉండిపోతున్నాయి. మరి పెండింగ్ ఉండిపోతుంది. కొంతమంది కాస్త కూస్తే డబ్బులు ఉండాలి ముందు రెడీ చేసుకొని చేస్తున్నారు. నువ్వు వ్యభిచారం చేసావు అనుకో, సపోజ్ ఒక దూడని బలి ఇవ్వాలంటే ముందే దూడను రెడీ చేసుకొని వ్యభిచారం చేసి వచ్చి పాపం బలిస్తున్నారంట. అది కరెక్టేనండి. ఇంకా మనకు బాగా అర్థం కావాలంటే ఇప్పుడు అంబులెన్స్లు ఎందుకు పెట్టారండి గవర్నమెంట్? అనుకోకుండా ఎవరికన్నా ప్రమాదం జరిగితే గబుక్కన అంబులెన్స్లో తీసుకెళ్ళి ప్రాణం రక్షించాలి. అలా కాకుండా కొంతమంది కుర్రోళ్ళు ఏం చేస్తారంటే 2 రోజులకోసారి అంబులెన్స్ పెట్టారని చెప్పేసి వెళ్ళి దినదనం కుదటం, తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయటం, అట్లా 2-3 సార్లు జరిగింది అనుకో. 2 రోజులకోసారి యాక్సిడెంట్ చేస్తుంటే అంబులెన్స్ డ్రైవర్కి ఏమనిపించిందండి? మీరు కావాలని యాక్సిడెంట్ చేస్తానరా, ఇది ఎక్కడ రోడ్డు మీద కనబడతా నేను గుర్తించి చంపుతాయి, పెద్ద హాస్పిటల్కి ఆడ తీసుకెళ్తాను, 2 రోజులకోసారి హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే ఈ రిస్క్ అవుతుంది, మాటిగా మాకే ఫోన్ చేస్తున్నారు వీళ్ళు అని ఆడికి కోపం వచ్చి ఏం చేస్తాడు డ్రైవరు? రోడ్డు మీదకి ఈసారికి ఇక్కడ కనబడతా నేనే చంపేసాను, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళే పని లేదు ఈయనని అనుకుంటారా లేదా? చికాకు వచ్చిద్దా లేదండి? ఎరకదు కావాలని యాక్సిడెంట్ చేసుకుంటే, అది అనుకోకుండా జరిగితే ఓకే, చక్కగా అంబులెన్స్లో తీసుకెళ్తానని చెప్పేసి దాన్ని కొత్తటం, కింద పడిపోవటం, స్పృహ తప్పిపోవటం, ఇది యాక్టింగ్ లాగా చేస్తున్నారనుకో. యాక్టింగ్ కదా అలా చేసేది. ఇప్పుడు 2 రోజులకోసారి యాక్సిడెంట్ చేస్తారండి. కానీ వీళ్ళు కూడా అదే చేస్తున్నారండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే పాపం చేయటం, గొవ్వల్ని లేకపోతే పావురాలని, కోడిని, మేకని బలిస్తున్నారు. అందుకని దేవుడు అది సెక్షన్ మార్చడానికి కారణం. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. ఈ పాఠం కొంచెం లోతుగా ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. ఎట్లాగని దేవుడు బాధపడుతున్నమాట. వీళ్ళేంటి బుద్ధి వచ్చిందని నేను వీళ్ళకి ఈ పనిష్మెంట్ ఇస్తే వీళ్ళేమో దాన్నే అలవాటుగా చేసుకుంటున్నారు. వీళ్ళు అలవాటు చేసుకొని ఇంకా పాపాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పెండింగ్ అనేది అట్లాగే ఉండిపోతుందంట. ఒక 10 పాపాలు 100 పాపాలు చేశాడు అనుకో, 10 పాపాలు కడుక్కున్నాడు, మిగతా 90 అట్లాగే ఉండిపోతుంది. ఎందుకని వాటికి
చెల్లించడానికి డబ్బులు ఉండాలిగా. దూడను కొనాలన్నా, కోడిని కొనాలన్నా, పవరాన్ని కొనాలన్నా డబ్బులు కావాలా వద్దా? ఊపిని ఎవడన్నా ఇస్తాడండి? డబ్బులు అయిపోతాయి కదా. అట్లా అట్లాగా చేస్తారని చెప్పేసేసి దేవుడు ఆ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకొక మాట చదువుకుందాం. లేవికాండము 14వ అధ్యాయం 12, 13, 21, 22 వచనాలు చదువుకుందామండి. 14వ అధ్యాయం 12, 13 ఫస్ట్. 12, 13 తర్వాత 21, 22. అప్పుడు యాజకుడు ఒక మగ గొర్రె పిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని అపరాధ పరిహార బలిగా వాటిని దగ్గరకు పిలిచి అల్లాడించబడు అర్పణగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలిని పశువులను గొర్రెలను వధించి పరిశుద్ధ స్థలములో ఆ గొర్రె పిల్లను వధించవలెను. పాప పరిహారార్థ బలి దాని వల్లనే అపరాధ బలి అర్థమైనది యాజకుని అది అతి పరిశుద్ధము. 21, 22 కూడా ఇక్కడ పాపం చేసినప్పుడల్లా యాజకుడి దగ్గరికి వెళ్ళటం, అక్కడ రక్తాన్ని ప్రోక్షించటం, అంతా జిమ్మేసేయటం, వచ్చేసేయటం. తర్వాత 21, 22 కూడా వాడు భేదవాడై పై చెప్పిన దానంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగటకే వాడు అల్లాడించుటకు అపరాధ పరిహార బలిగా ఒక గొర్రెపిల్లను నైవేద్యమును తూములు 10వ వంతు నూనెతో కలిసి కరిగిన గోధుమ పిండిని ఒక అర్ధసేరు నూనెను వారిని దొరకగల 2 తెల్ల గువ్వలనేమి 2 పావురపు పిల్లలు ఒక దాన్ని దహన బలిగా ఒక దాన్ని తీసుకుని రావాలని. డబ్బులు ఉండడం అది పెద్ద పెద్ద తీసుకొస్తున్నారు జంతువులు. డబ్బులు లేని గోవు పిల్లలు ఉంటాయి కదా, తక్కువ రేట్లో చేస్తున్నారంట. వీళ్ళకి బాగా అలవాటు అయిపోయిందని చెప్పేసి అప్పుడు దేవుడు ఆలోచించడం జరిగింది అన్నమాట. ఏం చేయాలి వీళ్ళేమో, కానీ మారతారనుకుంటేనే అసలు మారేటట్టు కనబట్టలేదు. ఎక్కువ చేస్తున్నారు. ఇందాక చెప్పాను కదా, అంబులెన్స్ దేనికి దాన్ని వెళ్ళి కొట్టడం, వెళ్ళి అంబులెన్స్లో వెళ్ళి హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేసుకోవడం రావటం సరదాగా అయిపోయింది అనమాట వీళ్ళకి కూడా. ఇట్లా ఏం చేయాలి అని దేవుడు ఆలోచిస్తుంటే ఆయనకు ఒక మంచి ఆలోచన రావటం జరిగిందనమాట. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, పడితే బలి ఇవ్వటానికి పనికిరాదండి. ఆ బలిచ్చే ఇప్పుడు జంతువులు ఉన్నాయి కదా, అవి కూడా ఎలా ఉండాలో ఏంటో అది కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అది కూడా తెలుసుకున్నాను. లేవికాండం 22వ అధ్యాయం 18, 19, 20, 21, 22 వచనం. 18 నుంచి 22 వచనం వరకు చదవండి. లేవికాండము 22వ అధ్యాయం 18 నుంచి 22 వరకు. నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇశ్రాయేలీయులందరితోనూ ఇట్లా చెప్పుము. ఇశ్రాయేలు ఇంటి వారితోనూ ఇశ్రాయేలు నివసించు పరదేశులలో గాని ఎవరు యెహోవాకు దహన బలిగా మొక్కుబడులనైనను అర్పించిన వాడు అంగీకరించినట్లుగా గోవుల్లో నుండి ఒక గొర్రె మేకల్లో నుండి దోషం లేని మగదాన్ని, అది దోషం లేనిది కావాలండి. దేనికి కళంకం ముందున దాన్ని అర్పింపకూడదు. మీరు మీ పక్షం అంగీకరింపబడదు. ఒకటి మొక్కుబడిని చెల్లించట కంటే స్వేచ్ఛార్పణను అర్పించడం కానీ సమాధాన బలి రూపంగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరింపబడినట్లు దోషం లేనిదై ఉండవలను. దానిలో కళంకం ఏదియో ఉండకూడదు. గుడ్డిదేమియో పొట్టిదేమియో కొరత గలదేమియో గడ్డల గలదేమియో గజ్జి రోగం గలదేమియో చిరుగుడు గలదేమి అటువన్నీ యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేవుని బలిపీఠం మీద యెహోవాకు హోమం చేయకూడదు. రూపునైనను కోడినైనను గొర్రె మేకల మందులైనను దాన్నైనా స్వేచ్ఛార్పణను అర్పింపవచ్చును కానీ అది మొక్కుబడిగా అంగీకరింపబడదు. 22 అయిపోయిందిగా. 23 కూడా ఓకే, సరిపోద్దండి. ఇక్కడ ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అర్పించే వాటిల్లో కూడా ఏదైనా గజ్జి కానీ తామర కానీ లేకపోతే ఏదైనా రోగాలు కానీ మచ్చలు కానీ, మనకు అర్థమయ్యే రోగంలో బీపీ కానీ షుగర్ కానీ లేదా గ్యాస్ ట్రబుల్ కానీ జ్వరం కానీ ఉండవాటిని మనుషుల భాషలో చెప్తున్నా. అక్కడ చెప్పింది అక్కడ మచ్చలు కానీ ఏదన్నా గజ్జి కానీ ఏదైనా వాటిని బలి ఇవ్వటానికి కుదరదు. మంచి ఆరోగ్యంగా ఉన్నదాన్ని మాత్రమే బలి ఇవ్వాలి.
ఇప్పుడు మీకు దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెబుతాను. అబ్రహాం గారికి ఏముందండి? గజ్జి ఉంది. దావీదు గారికి ఏముందండి? క్యాన్సర్ ఉందనుకుందాం ఊరికి కాసేపు. మరి సొలొమోన్ గారికి ఏముంది? ఇంకేదో రోగం ఉందనుకుందాం. అలాగే మోషే గారికి ఏముంది? ఇక్కడ ఈ జంతువులకి ఈ పశువులకి ఏదైతే రోగాలు ఉన్నాయో ఇప్పుడు డ్యామేజ్ ఉందో అలాగే వీళ్ళల్లో కూడా మనుషుల్లో కూడా డ్యామేజ్ కనిపిస్తుంది. మరి ఏ రోగం లేని జంతువు బలి పశువు, ఆరోగ్యం ఎవరంటే యేసుక్రీస్తుల వారు. బలి పశువు నెంబర్ 1గా ఉందన్నమాట ఆ పశువు. అందుకని ఆయన బలి పశువుగా మన అందరి కొరకు మరణించడం జరిగింది. ఇప్పుడు అక్కడ బలి ఇవ్వటానికే దేవుడు చూసారా ఎన్ని క్వాలిటీస్ పెడుతున్నాడు. ఈ వీటికి మనుషులకు కూడా కాదు, మళ్ళీ దేనికి? జంతువులకి. మచ్చలు ఉండా సరే, ఏదైనా గజ్జి ఉండా సరే, ఏదైనా రోగం ఉండా సరే వాటిని రిజెక్ట్ చేసేస్తున్నాడు దేవుడు, పక్కన పెట్టేసి. అది కనుక తీసుకొస్తే కనుక మీరు అది అర్పించడానికి వీలు లేదు. అలాగే ఆలోచిస్తే ఎవరున్నారు అంటే పరిశుద్ధంగా ఇంతమందిని చూశాడు. ఎవరో ఒకరు ఎంతో కొంత మచ్చ కనిపిస్తుంది, కానీ ఒకే ఆయనలో ఏ మచ్చ లేకుండా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారిని సెలెక్ట్ చేసుకోవటానికి కారణం ఏంటంటే ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఆ మాట ఆయన నోట్లోంచి రావడానికి కారణం ఏంటంటే ఈయన గురించి అన్నమాట. ఏ తప్పు లేదు కాబట్టి, పరిశుద్ధుడు కాబట్టి. అందుకని ఎడ్ల రక్తం కానీ, పావురాల రక్తం కానీ, ఇంక ఏ రక్తం కూడా పాపాన్ని పూర్తిగా పోగొట్టలేకపోయాయి. మళ్ళీ పాపం చేస్తున్నారు, పెండింగ్ ఉండిపోతుంది అన్నమాట. అందుకని దేవుడు ఒక ఆయన పంపించి ఈయన గనక బలిస్తే గనక ఈ పదాకులు, ఈ యొక్క ఎడ్లు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ వీటిని బలించే పని లేకుండా ఒకే ఒక బలి పశువుని యేసుక్రీస్తు వారిని భూమి మీదకి తీసుకొచ్చి ఆయన్ని బలిస్తే సరిపోతుందని చెప్పటం జరిగింది. అదే బలియు అర్పణయు కోరలేదు కానీ మాటకి అర్థం ఇప్పుడు అర్థమైందా? ఆయన ఏ బలి వద్దన్నాడు? జంతు బలి వద్దన్నాడు దేవుడు. వీళ్ళు కొంతమంది అపార్థం చేసుకొని యేసుక్రీస్తు వారే బలి అయిపోయాడు, మరి ఆయన బలి అర్పణ వద్దన్నాడు అని ఇప్పుడు అర్థమైందా? వచనానికి అర్థమైందండి. ఆయన చెప్పింది బలి ఏంటి? యేసుక్రీస్తు వారు చెప్పింది ఈ పశువుల బలి, కానీ ఇక్కడ బలి అయిపోయింది యేసుక్రీస్తు వారు. ఆయన కరెక్ట్గానే చెప్పాడు, కానీ వీళ్ళు అర్థం చేసుకోవటమే చేతకు కానీ వాళ్ళు. ఇంత డెప్త్, ఇంత ఆలోచన ఉంటుందండి వాళ్ళకి. ఆలోచించా. అందుకనే బైబిల్ చదవటం మంచిదే, దాన్ని పరిశీలిస్తూ చదువుకుంటే ఇంకా నెంబర్ 1గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక వచనం మనకి అర్థం కాలేదనుకో, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి తండ్రి నాకు ఈ వచనం అర్థం కావడానికి కొద్దిగా సహాయం చేయండి అని అడగాలన్నమాట. అందుకనే BOI వారు ఈ బైబిల్ని 8 సంవత్సరాల కోర్సుగా పెట్టారండి. 8 సంవత్సరాలండి. 8 సంవత్సరాలు డైలీ క్లాసులకు వెళ్తేనే బైబిల్ అర్థమైద్ది అనమాట. వారానికి ఒకసారి కాదు, ప్రతిరోజు క్లాసులు ఉంటాయి. 8 సంవత్సరాలు ఒక డిగ్రీలాగా పెట్టారన్నమాట. దీంట్లో 8 సంవత్సరాలు చదువుకున్న వాళ్ళకి బైబిల్ పూర్తిగా అర్థమయ్యేటట్లుగా మరి చంద్రరావు గారు చెప్పడం. దాన్ని ఇప్పుడు 8 సంవత్సరాలు చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఆయన 2 సంవత్సరాలు తీసుకొచ్చారని దాన్ని 1 సంవత్సరానికి తీసుకొచ్చాడు. అందుకనే అప్పుడన్నా కొంచెం గ్యాప్ ఉంటుందేమో, కానీ ఇప్పుడు అంత టైం లేదు కదా. 8 సంవత్సరాలు నువ్వు నేర్చుకోవడానికే సరిపోతే ఇంక ఎప్పుడెప్పుడు ప్రకటిస్తావని చెప్పేసి ఆయన ఫస్ట్ 8ని 4 చేశాడు, 4ని 2 చేశాడు, 2 ఇప్పుడు 1 చేశాడు అనమాట. 1 సంవత్సరంలో 6 నెలలుగా ఇది అసలు చదవటమే చేతగా కుదరదు. 1 సంవత్సరం కూడా అర్థం కాదు నాకు తెలిసి. 2 సంవత్సరాలన్నా నేర్చుకుంటేనే బాగుంటుంది. అదనమాట. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి 52 వచనం, ఒక మనుష్యుడు బలి అవటం వల్ల మనకి రక్షణ అని ఎవరు చెప్పారో దాని గురించి మనం ఆలోచిద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి 52 వరకు ఒక్కసారి చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 47 to 52.
యోహాను సువార్త 11వ అధ్యాయము 47 నుంచి 52వ వచనాల వరకు. నీవెల్లప్పుడు నా మనవి వింటున్నావని నేను ఎరగను గాని నీవు నన్ను పంపిదవని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పేది నేను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు. అది కాదండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి అండి. 42 నుంచి చదువుతున్నాను. 47 కాబట్టి 4 సార్లు చెప్పాను నేను. కాబట్టి ప్రధాన యాజకులను పరిశీలనను మహాసభను సమకూర్చి మనమేం చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగ చూచుచు ఓర్పడిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలములో మన జనములను ఆక్రమించుకుందరని చెప్పిరి. అయితే వారిలో కయప అనే ఒకడు ఆ సంవత్సరమున ఆయన ఏమన్నాడు వినాలి. ప్రధాన యాజకుడై ఉండి, మీకేమి తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకోరు అని వారితో చెప్పింది. అది ఆయన ఎవరంటే యేసు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కైప అనే ఆయన ప్రధాన యాజకుడు ఏం చేస్తుంటే మనందరి కొరకు ఒక మనుషుడు చనిపోవటం మంచిది అని ఆయనకి బలిబిలిగా చూసారా. తనంతటా తానే ఇలాగా చెప్పలేదు కానీ ఆ సంవత్సరంలో ప్రధాన యాజకుడై ఉండేది అనగా యేసు ఆ జనముల కొరకు మాత్రమే చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకంగా సమకూర్చడము చావునై ఉన్నాడని ప్రవచించాను. అది ప్రవచనం చెప్పడం జరిగిందండి. యేసుక్రీస్తు వారు బలి వలన మనందరూ కూడా రక్షణ అనేది రావడం జరుగుతుందని ఆ కయప ఆయన ప్రధాన యాజకుడు గుర్తించడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషంలో నిష్కలము నాకు. అమూల్యమైన రక్తం అంట. అమూల్యమైనదంటే ఎంతో విలువైనది అని అర్థం అనమాట. గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత అంటే ఏ పాపం లేదనమాట. విమోచించబడతారని మీరు ఎరుగుదురు కదా, ఆయన జగత్తు పునాది వేయబడక ముందే అదే అండి, జగత్తు పునాది బడబనుపే యేసుక్రీస్తుల వారు నియమింపబడటం జరిగింది. ఇందాక చెప్పుకున్నాం కదా, మరి అబ్రహాం గారు మరి వీళ్ళందరూ అంటే ఇందాక చెప్పాను కదా, ఏదో ఒక మచ్చ ఉందన్నమాట. వాళ్ళు ఏదో ఒక చిన్న చిన్న రోగాలు ఉండటం వల్ల, రోగం అంటే పాపం అని అర్థం అండి. రోగాలంటే ఇది వాళ్ళకి ఏదో హెల్త్ బాగోలేదు అనుకోకూడదు. వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళని దేవుడు రిజెక్ట్ చేయటం జరిగిందనమాట. దావీదు గారు కానీ అబ్రహాం గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, ప్రవక్తలు ఇంకా చూస్తే చాలామంది ఉంటారు. వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఎంతో కొంత పాపం ఉంది. సూర్యమాన్ గారు కానీ మోషే గారు కానీ వీళ్ళందరూ కూడా పాపం ఉంది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఇంకా మనం చూడగలిగితే రోమాపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చదవండి. రోమాపత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. మూడో అధ్యాయం 11-12 వచనాలండి. నీతిమంతుడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడంట. లేడు, దేవును వెతుకువాడవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మళ్ళ వారి మేలు చేయవాడు లేడు, ఒక్కడేనో లేడు. ఎవరో కూడా కనపడదు. చూశాడు జగత్తు పునాది వేసిన దగ్గర నుంచి ఆదాం గారా పెళ్ళ మాట అన్నాడు. ఈయన పండు తినొద్దంటే చెప్పాడు కదా ముందే, ఆయన రిజెక్ట్. అబ్రహాం గారా ఈయనలో కూడా పాపం ఉంది. ఇంకా అట్లాగే వీళ్ళందరూ ఇప్పుడు దాకా చెప్పాను కదా, వీళ్ళందరూ చూశాడు. కానీ ఒక ఆయన మాత్రం కనిపిస్తున్నాడు, ఆయన పక్కనే ఉన్నాడు. ఎవరైనా
పరలోక రాజ్యంలో దేవుని పక్కన కుడిపార్శ్వంలో కూర్చొని ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈయన ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈయన కనుక పంపిస్తే బాగుండు, మనం వెళ్తావా వీళ్ళందరి కొరకు నీ యొక్క ప్రాణాన్ని పెట్టాలి అంటే వెళ్తావా అని అడిగాడు అనమాట. అడిగితే సరే వెళ్తాను. మరి వాళ్ళు నిన్ను అవమానిస్తారు, పడతావా అంటే పడతాను. వాళ్ళు నిన్ను మొహం మీద ఉమ్మోస్తారు, తుడుచుకుంటాను అన్నాడు. వెనక నుంచి బుద్ధి ఎవరో నిన్ను ప్రవచింపమని అంటారు, మరి తట్టుకోగలుగుతావా? ముళ్ళ కిరీటం పెడతారు, తట్టుకుంటావా? సిలువ మోపిస్తారు, అన్నీ మరి అన్నీ కూడా భరిస్తావా? నాగల సాలవల నీ యొక్క శరీరాన్ని దున్నినట్లుగా చేస్తారు. నీ యొక్క శరీరం అంతా కూడా మాంసం ముద్దలుగా తుంపర్లుగా మా కొరడాలతో కొట్టినప్పుడు అంతా కూడా చెదరవుతూ ఉంటుంది. తట్టుకుంటావా? తట్టుకుంటాను అని ఆయన మన కొరకు భూమి మీదకి రావటం జరిగిందండి. నిత్య జీవానికి బలి అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మనుషులు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారండి. ఇది పాపం చేసినప్పుడు ఇది పావురం కానీ గువ్వ కానీ గొర్రె కానీ నువ్వు బలి ఇవ్వంటే ఏం చేస్తారు, ముందే రెడీ చేసుకొని పాపం చేస్తున్నారంట. అప్పుడు ఇక్కడ మారు మనసు వచ్చిందండి వాళ్ళకి. ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిద్ది. జ్వరం రావాలని చెప్పి ముందే ట్యాబ్లెట్ వేసుకొని జ్వరం రాకుండా ఎట్లాగా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు మనుషులు కొందరు ఒక్కోసారి. అలాగే వీళ్ళు కూడా ఇశ్రాయేలు కూడా ఏం చేస్తున్నారంటే ముందే సిద్ధపరచుకొని ఏదైతే బలి ఇవ్వాలో అది సిద్ధపరచుకొని ఆ పాపం చేసి వచ్చి మరి బలి వెళ్ళిపోతున్నారంట. మందిరంలోకి రావటం, ఆయన ప్రధాన యాజకుడికి ఇవ్వటం, ఆయన రక్తాన్ని ప్రోక్షించటం, మళ్ళీ వెళ్ళిపోవటం, మళ్ళీ ఒక 4-5 రోజుల్లో ఇంకో పాపం చేయటం, మళ్ళీ ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయనకి ఇవ్వటం. ఎట్లా చేస్తుంటే ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ ఫెయిల్ అయిపోయింది ఈ సిస్టమ్ అని చెప్పేసి దేవుడు గుర్తించి అప్పుడు మరి యేసుక్రీస్తుల వారిని ఎన్నుకోవటం జరిగిందన్నమాట. ఇంకా మనం చూడగలిగితే 1 పేతురు 2:22 ఒకసారి చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:22 ఒకసారి చదవండి. 22 నుంచి బలి పశువు ఎవరు అనేది మనకు అక్కడ తెలుస్తుంది. 1 పేతురు 2:22 నుంచి 2:22. ఆయన పాపం చేయలేదు, అదిగో స్టార్టింగ్ ఆయన నోటను ఏ కపటమును లేదు. వెనక నుంచి ఎవరైనా వచ్చి మనల్ని గుద్దితే మనం ఏమంటామండి, భలే గుద్దావు అని తిరుగుతామా మనం. యేసుక్రీస్తు వారు అయితే ఒక్క మాట కూడా అనలేదండి. చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాను. అది ఎంత హింస పెట్టినా సరే సిలువ ఘట్టంలో కానీ అంత ముందు కూడా ఎవరైనా సరే ఒక్క నోరు జాపటం కానీ వాళ్ళ మీద చేయి చేసుకోవటం కానీ ఏమీ చేయలేదండి యేసుక్రీస్తు వారు. అందుకని ఆయన సెలెక్ట్ అయ్యాడు. ఈయనైతే కరెక్ట్ అని మా దేవుడికి తెలుసా లేదా? అందుకని యేసుక్రీస్తుల వారిని బలి పశువుగా ఆయన్ని ఎన్నుకోవటం జరిగింది. ఈ ఎడ్లు ఇవన్నీ కూడా ఇక స్టాప్, నీ యొక్క బలితో ఇవన్నీ కూడా ఆగిపోవాలని చెప్పేసి అందుకని అప్పటి వరకు జరిగిందాన్ని ఏమంటారండి, యేసుక్రీస్తు వారి బలి వరకు ఉన్నదాన్ని పాత నిబంధన అంటారు. అక్కడి నుంచి మనకు వచ్చింది క్రొత్త నిబంధన, క్రొత్త చట్టం. అప్పటి వరకు పాత చట్టమే అమల్లో ఉంది. తర్వాత మనకి కొత్త చట్టం వచ్చిందండి. క్రైస్తవులైన మనకి కొత్త చట్టం అప్లై అవుతుంది. వాళ్ళు చేసిన మిస్టేక్స్, వాళ్ళు చేసిన పాపాలు మళ్ళీ మీరు చేయకూడదని చెప్పేసి మనకి ఇప్పుడు ఏమైనా పాపం చేస్తే మనం మన చర్చికి కోడిని కానీ లేకపోతే ఏదైనా మేకపిల్లని కానీ తీసుకెళ్ళి భరించాల్సిన అవసరం మనకు ఉందండి. మరి వాటి నిమిత్తం ఆ ప్లేస్లో ఏమని పెట్టాడు దేవుడు? యేసు రక్తము. అందుకనే ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు మన యొక్క పాపాలను యేసు రక్తంలో కడుక్కోవాలండి. ఆ సెక్షన్ తీసేసాడు కదా, ఆ సెక్షన్ తీసేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఈ నిబంధనలో మనం అందుకు ప్రతిరోజు కూడా యేసు రక్తంలో మన యొక్క పాపాలను కడుక్కున్నట్టయితే మనకి పరిశుద్ధులు అవుతాం, లేకపోతే పాపాత్ములు అవుతాం. ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చు,
మరి యేసుక్రీస్తుల వారిని స్టార్టింగ్లోనే ఆదాం గారు పండు జనంలోనే పంపించచ్చుగా. మరి ఇన్ని సంవత్సరాలు పాపం వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడకుండా అప్పుడే పంపించచ్చుగా. అంటే దానికి కూడా ఒక కారణం బైబిల్లో కరెక్ట్గా దేవుడు రాయించడం జరిగింది. సపోజు ఎప్పుడన్నా మన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరండి, చంద్రబాబు నాయుడు గారు కదా. అప్పుడప్పుడు కొండపల్లి కానీ మైలవరం కానీ ఎప్పుడన్నా ఒకసారి వస్తాడా, లేదా డైలీ వచ్చి పోతూ ఉంటాడా కొండపల్లి? మరి ఈ లోకంలో ఉన్న ముఖ్యమంత్రులే ఎప్పుడో ఒకసారి ఎందుకు వస్తారండి? ఏదైనా పని ఉన్నప్పుడు, అర్జెంట్ పని ఉన్నప్పుడు వచ్చి పోతూ ఉంటారు. అలాంటిది మరి యేసుక్రీస్తుల వారు రావడానికి ఒక సమయం సందర్భం ఉండాలి కదండి. మరి వీళ్ళందరికన్నా మరి 3 లోకాల మీద మరి అధికారం కలిగిన ఆయన ఎప్పుడు పడితే అప్పుడు పంపించేస్తాడండి దేవుడు యేసుక్రీస్తుల వారిని. దానికి కూడా ఒక కాలం ఉంది కాబట్టి ఏ కాలంలో రావాలో ఆ కాలంలోనే యేసుక్రీస్తుల వారు రావటం జరిగింది. అది మనం బైబిల్లోంచి చూద్దాం. అపోస్తుల కార్యం 3:21 ఒకసారి చూడండి. మొదటి శతాబ్దంలోనే ఎందుకు వచ్చాడు ఆయన? అంతకుముందే రావచ్చుగా అన్న క్వశ్చన్కి ఆన్సర్ అనమాట ఇక్కడ మనకి. అపోస్తుల కార్యం 3:21 అండి. అపోస్తుల కార్యము 3:21 3:21. అన్నిటికీ కుదురుబాటు కాలము, అది అన్నిటికీ కుదురుబాటు కాలం ఉన్నది దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాడు. ఈయన ఎప్పుడు రావాలో కూడా ముందే హింట్ ఇచ్చాడు. ఆయన చెప్పాడా లేదా? ఎట్లా చెప్పాడండి? పాత నిబంధనలో యేసుక్రీస్తు వారు వస్తాడని చెప్పి ఎవరైనా చెప్పారా? పాత నిబంధనలో ఎవరు చెప్పారు? కొంచెం కింద చదవాల్సింది. అంతవరకు యేసు పరలోక నివాసి ఉండడం ఆవశ్యకం. తర్వాత మోషే ఇట్లా కూడా ఉంది, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను ఈ సహోదరుల ఆన్సర్ కూడా అక్కడ చూసారా? ఈ కొరకు పుట్టించాను. మోషే గారు ఎప్పుడు చెప్పాడు, నాలాంటి ప్రవక్త ఒక ఆయన వస్తాడు. ఆ ప్రవక్త ఎవరు అనే పాట ఉంటుంది, ముందే చెప్పేసాడు మోషే గారు. ఆ ప్రవక్త యేసుక్రీస్తుల వారు. ఆయన ప్రవక్త అండి, దేవుని కుమారుడు, మనిషి కుమారుడు, ప్రవక్త కూడా. చాలామందికి ప్రవక్త వరకే, ఈ ముస్లిమ్స్ అయితే ప్రవక్త వరకు వచ్చి ఆగిపోయారు, కానీ ఆయన దేవుని కుమారుడు అని గుర్తించలేకపోయారు అన్నమాట. ఇంతకు వీళ్ళు అపార్థం చేసుకున్నారని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మొదటి చదువుతాను ఎందుకు వచ్చారండి? ప్రతిదానికి ఒక కాలం ఉంది. ఏ కాలంలో వస్తాడు, ముందు భవిష్యత్తు కాలంలో వస్తాడని ప్రవక్తల చేత చెప్పించడం జరిగింది. మోషే గారు ఇంకో సందర్భంలో కూడా అంటారండి, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట. అసలు అప్పుడు యేసుక్రీస్తు గారు ఉన్నారండి పాత నిబంధనలో మోషే గారి కాలంలో? మరి ఆయన గారి యేసు గురించి ఎలా తెలుసు ఆయనకి? అసలు అప్పుడు పుట్టలేదు కదా అసలు. ఆయన దేవుడు వాళ్ళకి హింట్ ఇచ్చాడు, నా కుమారుడు రాబోతున్నాడు అని చెప్పేసి. ఈ లోక సంబంధమైన ఈ ఆశీర్వాదం కన్నా కూడా నాకు క్రీస్తు విషయమైన నిందే చాలా గొప్ప భాగ్యం అనుకున్నాడంట ఆయన. అసలు యేసువే లేకుండా ఆయన గురించి ఆయన అంత గొప్పగా ఎలా చెప్పగలిగాడంటే ఆయన హింట్ ఇవ్వడం జరిగింది దేవుడు మోషే గారికి, నా కుమారుడు వస్తాడని. ఒకసారి హెబ్రీ పత్రిక చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10:5 ఇందాక వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఇందాక మనం సగం చదివాము, కింద ఆన్సర్ అక్కడే ఉంటుంది. అది చదవలేదండి వాళ్ళు, అది మనం క్లారిఫికేషన్ తీసుకుందాం. హెబ్రీ పత్రిక 10:5 10:5. పాపము తీసివేయట అసాధ్యం కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగా చెప్పుచున్నాడు, బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ. ఏ బలి ఆయన వద్దన్నాడండి? దేవుడు ఏ బలి వద్దన్నాడు? ఎడ్ల యొక్క రక్తము, కోళ్ళ రక్తము ఇవి వద్దన్నాడు. మరి యేసుకి ఈ మాటను పట్టుకొని అలా కిందకి చదువుకుంటారండి. నాకు ఒక శరీరమును అమర్చుతుంది, పూర్ణ హోమములు పరిహారత బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథం చుట్టూలో నన్ను ఊచి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అదిగో ఎవరిని చిత్తం నెరవేర్చడానికి వచ్చాడంటే ఆయన దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను బలైపోవటానికి వచ్చానయ్యా ఈ భూమిలో. ఇక్కడ చెబుతున్నాడు కదా బలి. ఆయన చిత్తం ఏంటండి? యేసుక్రీస్తు శిలువలో రక్తాన్ని చెందించాలనిగా. కొంచెం చదవండి. బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార్థములు
బలిలో నీవు కోరలేదు కానీ అసలు వద్దన్నాడు, అటు వల్ల ఫెయిల్ అయిపోయింది అది సిస్టమ్. అవి నీకు ఇష్టమైనవి కావని బయట చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తం నెరవేర్చడం ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అది ఆయన చేసి అవన్నీ వద్దు 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 అని చెప్పేసి ఈయన చిత్తం నెరవేర్చడానికి నేనే బలి పశువుగా వచ్చాను అని చెబుతున్నాడు. ఆన్సర్ ఇక్కడ ఉందా లేదా? దాని కింద వచ్చిన ఆన్సర్ ఉందండి, కానీ గ్రహించలేకపోయారు. కళ్ళుండి గుడ్డివారు అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే బైబిల్లో ఏదో బురద వెళ్దామని చూస్తూ ఉంటారు, కానీ ఆ బురద చాలా మొహం మీద పడుతుంది ఇట్లా వాళ్ళకి. బురద మీద బైబిల్ మీద బురద వెళ్దాం అనుకుంటారు, అది రిటర్న్ వచ్చి వాళ్ళ మొహం నిండా పడుతుంది చాలామందికి. అదనమాట, దేవుడు అక్కడే ఆన్సర్ ఇస్తూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు బలి వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, అసలు ఆయన ఎట్లా బలి జరిగింది ఏంటి అనేది ఒక్క మాట యెషయా గ్రంథంలో బాగా రాయించడం జరిగిందండి దేవుడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం ఆ బలి వల్ల మనకు ఉపయోగాలు ఏంటో కొన్ని రాయించడం జరిగింది. అవి చదువుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5, 7, 10 వచనాలండి. మన అతిక్రమమును బట్టి మన పాపాలను బట్టి అతడు గాయపరచబడి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి మన దోషములను బట్టి నలగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. మనకి అది యాక్చువల్గా అయితే ఆ శిక్ష మనకు పడాలండి, కానీ మన బదులు ఆయన నేర్చుకున్నాడు శిక్ష. 7, 10 కూడా అతడు పొందిన దెబ్బ చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏదైనా మన ఇంట్లో బాగున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే స్వస్థత వచ్చిందండి, రాదని అనటానికి లేదు. సభల్లో జరగదేమో కానీ మన కన్నతండ్రి మనల్ని వదిలిపెట్టలేండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకు ఇష్టమైన త్రోవను తొలగింది. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపాను. మనం చేసిన పాపాన్ని ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బతుకుతున్నారంట, కానీ మరి ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు బతుకుతే మరి దేవుడి చిత్తం ఎలా నెరవేరుద్దండి? అందుకని మనకి వేయాల్సిన శిక్ష యేసుక్రీస్తు వరకు వేయటం జరిగింది అనమాట. అతడు దౌర్జన్యం నందెను, బాధింపబడినను అతని నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల పొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అది 10వ వచనం. అన్యాయంగా తీర్పు నందిన వాడే అతడు కొనుగోబడి అన్యాయంగా తీర్పు వచ్చిందంటండి ఆయనకి, ఏ పాపం లేదు. జనుల అతిక్రమం బట్టి మొత్తపడిన కదా సజీవుల భూమి నుండి అతను కొట్టివేయబడి. అయినను అతని తరం వారితో ఆ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతని సమాధి నియమించగలను. సరిపోద్దండి. ఆ 10 చదువులు ఇంకా అందులో ఒకటి అది కూడా కనిపిస్తుంది. ధనవంతుని మీద అతడు ఉంచబడిన నిశ్చయముగా అతన్ని అన్యాయం ఏమీ చేయలేదు. ఏం అన్యాయం చేయలేదండి, ఏ పాపం చేయలేదంట. అతని నోట ఏ కపటం ఒక్క బూతు మాట కూడా మాట్లాడలేదండి. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన అది ఆయన అతనికి వినతి కలగజేసిన. అతడు తను తానే అపరాధ పరిహార బలి చేయగా అతనికి బలి పశువుగా ఆయనే బలి అయిపోయాడు అని దానికి అర్థం. అతడు దీర్ఘాయుష్మంతుడగునని యెహోవా ఉద్దేశం అతని వల్ల సఫలమగును. 10 అదండి. చివరిగా ఒక వచనం చదువుకొని ముగించేసుకుందామండి. యోహాను సువార్త. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి తెలిసిన విషయాలు కదండి. ఆయన సిలువ వేసే ఘట్టంలో నోరు తెరిచి ఆయన మాట్లాడాడండి. ఆయన తిట్టడం కానీ అరవటం కానీ, ఎందుకు నన్ను ఎట్లా చేస్తున్నారు, నాలో ఏ పాపం లేదు కానీ అని ఆయనకు తెలిసండి. కావాలని శిక్ష వేయించుకుంటున్నాడు ఆయన. ఎవరి కోసం? మనందరి కొరకు. ఆయన తమ్ముళ్ళు అయిన మనందరి కొరకు ఆయన యొక్క రక్తాన్ని సిందించడం జరిగింది అన్నమాట. చివరికి ఒక మాట చదువుకొని ముగించేసుకుందామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 పత్రికలోకి రండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16. అండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరు నిమిత్తం మన ప్రాణమునకు పెట్టు భద్రమే ఉన్నాము. సరిపోద్దండి. యేసుక్రీస్తుల వారు మనందరి కొరకు ప్రాణాలు పెట్టాడు. మనం కూడా మనకు ఒక డ్యూటీ పెట్టాడండి. ఇది చాలామందికి అర్థం కావట్లేదు. ఇది కొంచెం క్లారిటీగా ఆలోచిద్దాం.
మన సహోదరుల నిమిత్తము మనము కూడా ప్రాణము పెట్టబద్దులమై ఉన్నమాట. అదేంటి, మనం కూడా సిలువ వేయించుకోవాలా? యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టాడు కదా. మనం కూడా ఇది గుడ్ ఫ్రైడే రోజున కొంతమంది పాస్టర్ గారులు ఏం చేస్తారంటే చెక్క సిలువ ఒకటే భుజం మీద వేసుకొని తిరుగుతూ ఉంటారు రోడ్లంతా. అట్లా మనం కూడా సిలువ వేయించుకోవాలండి. వాళ్ళకి ఈ వచనం అర్థం కాలేదండి. ఈ వచనానికి అర్థం ఏంటంటే మనిషికి జీవం ఏంటండి? ప్రాణం. ఈ ప్రాణం నిలబడాలంటే మనం ఏం తినాలండి? ఆహారం తినాలి. ఆహారం తినటం వల్ల ఏమొస్తుందండి? రక్తం అనేది పట్టుతుంది. మనం తీసుకున్న ఆహారం అంతా కూడా రక్తంలాగా మారుతుందన్నమాట. ఈ రక్తాన్ని ఏం చేయాలని యేసుక్రీస్తు ఏం చేశాడంటే అక్కడ సిలువలో బలి చేశాడు. మన యొక్క రక్తాన్ని ఏం చేయాలంటే మన సహోదరుల నిమిత్తము మీరు కూడా ప్రాణాలు పెట్టబద్దులైనారంటే ఏదో వెళ్ళి సిలువ వేయించుకోవాలని కాదండి. ఇక్కడ ప్రతి దినం కూడా ఈ యొక్క శరీరంతో మనం కొంతమందికైనా వెళ్ళి శుభార్త చెప్పినప్పుడు వేరే ఊరు వెళ్తున్నాం అనుకోండి, చెమట పట్టిద్ది. ఈ యొక్క మన యొక్క రక్తం అనేది చెమట రూపంలో బయటికి వెళ్ళి అక్కడ కష్టపడి దీని యొక్క మాటలు కొంతమంది పెద్ద పెద్ద ఏరియాలకి వెళ్ళి చాలా దూరం వెళ్తారండి. వెళ్ళేటప్పుడు అంతా కూడా మరి ఎంత రిస్క్ తీసుకునే ఒక్కోసారి వెళ్తుంటే మధ్య మధ్యలో చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతాయి. లేదా అక్కడికి వెళ్తే సరైన పరిస్థితులు ఉండవు. మనం ఏదైనా శుభార్త చెప్పడానికి వెళ్తే అక్కడ కనీసం సరైన కుర్చీలు ఉండవు. ఎన్నో ఇబ్బందులు పడతాం. అయినా సరే మనం ఈ యొక్క ఆహారం తింటున్నాం కదా, ఈ ఆహారం వల్ల రక్తం పడుతుంది. రక్తం అనేది మనం ఖర్చు చేయాలి దేవుని పని కొరకు అని దానికి అర్థం ఉంది. మనం కొంతమందికి శుభార్త చెప్పి వాళ్ళని కూడా దేవునిలోకి తీసుకురావాలి. అది డ్యూటీ. ఇది చేస్తే చాలండి. ఏదో గుడ్ ఫ్రైడే రోజున చెక్క సిలువ పొలం మీద తీసుకొని తిరిగినంత మాత్రాన కాదు. చాలామంది సంఘాల్లో ఎప్పటికీ వాళ్ళే వాక్యం చెబుతూ ఉంటారు, కానీ కొంతమందిని నా తర్వాత ఏంటి ఇంక లోకానికి వెళ్ళి వాక్యం చెప్పాలి అని తయారు చేస్తారండి. ఎన్ని సంవత్సరాలైనా 25, 30, 40, 50 సంవత్సరాలు అక్కడే ఉంటారు, కానీ వీళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళి శుభార్త చెప్పాలంటే మాట నోట్లోంచి రాదండి. ప్రార్థన చేస్తే చాలంటారు. ప్రార్థన చేసుకుని తప్పలేదు. ప్రార్థన ఒకటే సరిపోదండి. దేవుని పని కూడా చేస్తేనే దేవుని మాటలో ఇప్పుడు చెప్పేవాళ్ళు ఉంటేనైనా వినేది, లేకపోతే ఎవరో చెప్పకుండానే ఎవరికాల శ్రద్ధగా వినగలుగుతారండి? వినలేరండి. కాబట్టి పంపబడాలి. ఇప్పుడు అపోస్తలులు 12 మందేనండి. ఇప్పుడు 12 మంది ఎంతమంది అయ్యారండి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది అయ్యారు. ఆ 12 మంది కూడా మాకెందుకులే మీ ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాను స్తోత్రం 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 అనుకున్నట్టే ప్రపంచం అంతా వాక్యం వచ్చేదండి? ప్రార్థన చేసుకోండి, తప్పలేదు. మీ అవసరాల కొరకు మీరు ప్రార్థన చేసుకుంటారు, లేకపోతే ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయండి, తప్పలేదు. కానీ దీనికన్నా కూడా ముందు వాక్యం అనేది ప్రకటింపబడాలి, చెప్పాలి. లేదా నీకు చెప్పడం చేత కాదు, చెప్పించాలి. 100 మందికి చెప్పేయాలా ఒకేసారి? అవసరం లేదండి. ఇద్దరికైనా పర్వాలేదు. చిన్న మీటింగ్ పెట్టి ఇంటి దగ్గర వాళ్ళకి టీ అన్న ఏదన్నా ఇచ్చి వాళ్ళకి 2 మాటలు చెప్పి తప్పేముంది? అది చేయాల్సిన పని అన్నమాట. మన స్నేహితుల మన సహోదరుల నిమిత్తం మనం కూడా ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామంటే వెళ్ళి బ్లేడ్తో పేకోసుకోమని కాదు దానికి అర్థం. లేకపోతే చక్క సిలువ బుధం మీద వేసుకొని తిరగమని కాదు. వాక్యం తెలియని వాళ్ళకి వాక్యం చెప్పాలి. అది ప్రాణం పెట్టడం అంటే. ఇంట్లో కూర్చొని ఎంతసేపైనా గంట సేపైనా 2 గంటలైనా ప్రార్థన చేస్తారు, కానీ బయటికి వెళ్ళి చెప్పడం అనేది చాలా కష్టం అండి. చాలా ఈజీ కాదు అది. కానీ ఆ పని చేస్తేనే మనకు నిత్యజీవం ఇస్తాడు ఆయన. ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళి ఆఫీస్ కూర్చొని చక్కగా ఫ్యాన్ వేసుకొని ఏ పని చేయకుండా నిద్రపోతున్నాడు అనుకోండి, శాలరీ ఇస్తాడా కంపెనీ యజమాని? ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు. ఇంటికి వెళ్ళి చక్కగా నిద్రపోయా ఫ్యాన్ కింద లేకపోతే ఏసీ కింద అంటాడు. ఇక్కడ పని చేస్తేనే జీతం వచ్చింది. అలాగే మనకు కూడా జీతం రావాలంటే పరలోక రాజ్యం రావాలని పని చేయాలి, లేకపోతే చేపియాలి. చివరిగా ఇంకో మాట ఏంటంటే మహాత్మా గాంధీ గారు ఒక చిన్న పొరపాటు మాట్లాడటం జరిగిందండి. అదేంటో చెప్తాను. ఆయన నిత్య జీవానికి మనం బలి అవసరం అంటే అవసరమనే మనకు తెలుస్తుంది కదండి. జీవహింస పాపము అని చెప్పడం జరిగిందండి మహాత్మా గాంధీ గారు. జీవహింస పాపం అయితే మరి ఆయన బతకటం అనేది జరిగిందండి. బలి అవసరమా? ఇప్పుడు 60-70 సంవత్సరాలు మనం బ్రతకటానికి ఏం కావాలండి? ఆహారం కావాలంటే ఏమనుకుంటున్నారంటే చాలామంది ఈ కోళ్ళలోను మేకల్లోనూ గొర్రెల్లోనే ప్రాణం ఉంటుంది, మనం తిని మొక్కల్లో ప్రాణం లేదనుకుంటారండి. నేను కోడి మాంసం కానీ ఏట మాంసం కానీ తిన్నాను,
ఆకుకూరలు మాత్రమే తింటా ఉన్నాం. ఆకుకూరలో ప్రాణం ఉందా లేదా సైంటిఫిక్గా? జీవహింస పాపం అని చెప్పాడు కదా. మరి ఆకుకూరలు మాత్రమే తింటాను, కూరగాయలు మాత్రమే తింటాను, వాటిలో కూడా ప్రాణం ఉందా లేదా? వాటిలో కూడా ప్రాణం ఉందండి. ఎట్లాగా బ్రతుకుతుంది? ఇంకో విషయం ఏంటంటే మరి ఆయనకి కనీసం ఒంటి మీద చొక్కా కూడా ఉండదు, దోమలు కొడతా ఉంటాయి. మరి దోమ ఇట్టన్నప్పుడు దోమ చచ్చి అది కూడా ప్రాణే కదా దోమ. మరి దోమ కూడా జీవి కదా, మరి చంపొచ్చు దోమని. ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి హెల్త్ బాగోనప్పుడు ట్యాబ్లెట్లు కూడా వేసుకోకూడదండి. ఎందుకు చెప్పగలుగుతారా? ఆ మాట అనేవాళ్ళు, మనం కాదు. లోపల క్రిమ్ అనేది ఉంటుందండి, బ్యాక్టీరియా. అది చచ్చిపోవాలంటే మనం ట్యాబ్లెట్ వేస్తేనే చచ్చిద్ది, అది లేకపోతే సావదు. మరి ఆ ట్యాబ్లెట్లు కూడా వేసుకోకూడదండి. నిత్య జీవానికి బలి అవసరం అంటే ఖచ్చితంగా 60-70 సంవత్సరాలు బతకడానికే బలి అవసరం అయితే మరి ఈ లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళాలని మనము బలి అవసరమా లేదండి? ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి బలి ఆవశ్యకము. తప్పకుండా ఆయన బలి అయితేనే మనకే పరలోక రాజ్యము, లేకపోతే లేదు. ఈ లోకంలో బతకటానికి 60-70 సంవత్సరాలకే పుట్టిన దగ్గర నుంచి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మనం ఎంత ఆహారం తీసుకొని ఉంటామండి? చికెన్ కానీ, లేకపోతే అన్నం కానీ, కూరగాయలు కానీ, పచ్చళ్ళు కానీ, పాలు కానీ, పెరుగు కానీ, ఇవన్నీ పుట్టిన దగ్గర నుంచి లెక్కేస్తే చాలా అయిద్దండి. మరి 60-70 సంవత్సరాలు బతకడానికే బలి అవసరం అయితే ఎన్ని బలి అయిపోతున్నాయండి, ఎన్ని కోళ్ళు చచ్చిపోతున్నాయి మన కోసం. ఆదివారం మేకలు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, ప్రతిరోజు. యేసుక్రీస్తు బలి వల్ల మనకేమవుతుందంటే రక్షణ అనేది వస్తుంది. నిత్య జీవానికి బలి అవసరమా? ఎస్, అవసరమే. ఇది మన పాఠం అండి. ఎవరన్నా ఏదన్నా డౌట్ అడిగినప్పుడు ఈ యొక్క పాఠం చక్కగా వాళ్ళకి వివరించవచ్చు అనమాట. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం మాత్రం నీకే స్తుతులు స్తోత్రమైన ఇప్పటివరకు నీకు నీ మాటలు చెప్పాను తండ్రి. నిత్య జీవానికి బలి అవసరం అంటే మరి ఖచ్చితంగా అవసరమని మరి బైబిల్ ప్రకారంగా మరి పాత నిబంధనలు అయితేనే వాళ్ళు మరి ముందు పాపం చేయకముందే రెడీగా పెట్టుకొని పాపం చేసి మరి వాళ్ళని బలి చేయటం. అందుకనే ఈ సిస్టమ్ బాగోలేదని చెప్పేసి దేవుడు మరి తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మరి భూమి మీదకి పంపించి మా అందరి కొరకు రక్తాన్ని చెందించి మరి తండ్రి మమ్మల్ని అందరూ కూడా నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేసిన విధానాన్ని బట్టి నీ కోటాను స్తోత్రాలు తండ్రి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో సమస్త ఆరాధనలో కూడా మీరే మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకోమని, అలాగే చిన్న మందగా కూడిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, మా యొక్క చిన్న మందని నాయన మీ యొక్క రాజ్యంలో పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకుని బతిమలాడుకుంటూ, అలాగే మా సహోదరుల నిమిత్తము మేము కూడా ప్రాణం బుద్ధులమే ఉన్నామంటే ప్రాణం ఇవ్వటం అని కాదులే కానీ సువార్త చెప్పే పనిలో ఉండమని మరి చెప్పడం జరిగిందండి. ఆ యొక్క సువార్త పనిలో కూడా మమ్మల్ని కూడా మరి వాడుకుని బ్రతులాడుకుంటూ ఈ ప్రార్థనని ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున అడిగి వేడుకుంటున్న పరమ తండ్రి యొక్క దయా కుమారునికి ప్రేమ పరిశుద్ధాత్మక సన్నిధి సవాసం మనకి లోకంలో సకల పరిస్థితులకు ఆయన ప్రేమ చూపెట్లకు సదాకాలం తొడుగు నడిపించిన గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.